హాయ్ ఫ్రెండ్స్, తెలుగుకి స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చేంటంటే 3 రకాల మిల్క్ షేక్లు అండి. ఇవి ఎలా చేయాలో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను, ఏమేమి వేయాలో అన్నది. ఈ సమ్మర్లో ఇలా జ్యూస్లు చేసుకోవడం వల్ల మంచిగా టేస్టీగా ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తాగుతూ ఉంటారు. అయితే నేను యాపిల్, కర్బూజా, ఓన్లీ మనం బాదం మిల్క్, ఇన్స్టెంట్ బాదం మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, దాంతో చేసుకుంటున్నాం. అలాగే అందులో మనం కొంచెం గార్నిష్గా వేసుకుంటానికి నట్స్ కూడా కట్ చేసుకున్నాము. అలాగే కటోరాని సబ్జాలు కూడా నానబెట్టి పెట్టుకున్నామండి. ఈ మిల్క్ షేక్లో అవి వేసుకోవడం తాగడం వల్ల మన బాడీ మంచిగా కూల్ అవుతుంది, చలవ చేస్తుంది కూడా. ముందుగా వచ్చి మనం ఇన్స్టెంట్ బాదం మిల్క్ షేక్ చేసుకుందామండి. దానికోసం ఒక కప్పు పాలు తీసుకొని అలాగే ఇన్స్టెంట్ బాదం మిల్క్ పౌడర్ వేసుకుందాం. అలాగే మేము టేస్ట్ కోసం అయితే షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ వాడట్లేదు, ఆర్గానిక్ తేనె వాడుతున్నాం. ఈ తేనెతో తీసుకోవడం వల్ల మనకి హెల్త్కి కూడా మంచిదండి. అదే షుగర్ అది అయితే మనకి ఎక్కువగా వాడడం వల్ల అంత హెల్త్కి మంచిది కాదు. అందువల్ల నేనైతే తేనె తీసుకుంటున్నానండి. మన టేస్ట్ తగినట్టు వేసుకోవడమే. ఇది బాగా మనం మిక్స్ చేయడం వల్ల మంచి చక్కగా ఫ్రెష్గా అవుతుంది ఏంటి జ్యూస్ అనేది. తర్వాత మనం స్టైనర్తో వడబెట్టేసుకొని తర్వాత పైన గార్నిష్ కోసం మనం సబ్జాలు ఇవన్నీ కటోరా వేసుకొని తీసుకోవడం వల్ల అయితే జ్యూస్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది. పైన గార్నిష్ కోసం డ్రై నట్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అన్నీ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ జ్యూస్ వచ్చి మనకి యాపిల్ మిల్క్ షేక్ అండి. ఈ యాపిల్ ముక్కలు పైన పీల్ తీసేసి మనం మిల్క్ వేసుకొని తర్వాత తేనె వేసుకొని టేస్ట్గా జ్యూస్ ఆడుకోవాలండి. జార్లో వేసుకొని మంచిగా చూసారుగా, దాంట్లో కూడా నేను టేస్ట్కి మంచి కలర్ రావడానికి అయితే బాదం ఇన్స్టెంట్ మిల్క్ పౌడర్ని వేసుకున్నాను కొంచెం. చూసారుగా, అది కూడా స్టైనర్తో వడబెట్టేసుకొని తర్వాత మనం ఒక గ్లాస్లోకి సబ్జాలు కటోరా కూడా వేసుకొని ఈ జ్యూస్ అంతా వేసుకోవాలండి. తర్వాత మనం సర్వ్ చేసుకుంటాం. పైన గార్నిష్ కోసం నేనైతే ఖర్జూరం, పిస్తా, బాదం అలాగే కాజుని కట్ చేసుకున్న అన్నీ యాడ్ చేసుకుంటానండి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చి కర్బూజా అండి. ఈ కర్బూజా కూడా మనం ఇలాగ ఒక కప్పు తీసుకున్నాను కదండి, వాటికి మనం ఒక కప్పు పాలు కూడా వేసుకొని దాంట్లో కూడా నేను తేనె వాడుతున్నానండి, షుగర్ అనేది వాడలేదు. మనం ఇంచక్క ఆర్గానిక్ అన్నీ చేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటుందండి హెల్త్కి. ఇవన్నీ ఇలాగ నేను మిక్సీలో వేసుకొని మళ్ళీ మంచిగా జ్యూస్ ఆడుకొని మనం స్టైనర్తో వడబెట్టుకోవాలండి. దీంట్లో కూడా తేనె అలాగే ఇన్స్టెంట్ బాదం మిల్క్ పౌడర్ కూడా కొంచెం వేసుకుంటే మన జ్యూస్ అనేది మంచి కలర్గా ఉంటుందండి. ఇంతేనండి, మన జ్యూస్ అనేది రెడీ అయిపోద్ది. చూసారు కదండి, కర్బూజా కూడా మన ఇన్స్టెంట్ బాదం మిల్క్ పౌడర్ వల్ల చక్కగా మంచి కలర్ఫుల్గా వచ్చింది. పిల్లలు కూడా తాగడానికి ఇష్టపడతారు. ఈ సమ్మర్లో మనం సబ్జాలు కటోరాలు కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీ మంచిగా కూల్ అవుద్దండి. చూసారు కదండి, ఇంతే మన జ్యూస్ చేయడం రెడీ అయిపోయింది. ఇలా వేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే మంచి టేస్టీగా ఉంటాయండి. అలాగే ఐస్ క్రీమ్ కూడా ఉంటాయి, పైన ఐస్ క్రీమ్ వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఈ నట్స్ అన్నీ వేసుకున్నాను. అలాగే మనం చక్కగా మనకి 3 రకాల మిల్క్ షేక్లు అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా టేస్టీగా చాలా ఈజీగా మనం చేసుకునే మిల్క్ షేక్లు అండి. అలాగే ఏ ఫ్రూట్స్తోనైనా కొంచెం మనం మిల్క్ యాడ్ చేసుకున్న ఫ్రూట్స్ అయితే ఇలా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఈ వీడియోని ఇస్తే అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల అయితే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. చూసారు కదండి, మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా వేసి నేను సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.